హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆగస్ట్ 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అంటే ఈ నెలలో మనకి అమెజాన్లోనేమో ఫ్రీడమ్ సేల్ అని చెప్పని, ఫ్లిప్కార్ట్లోనేమో ఫ్లాగ్షిప్ సేల్ అని చెప్పని తీసుకొస్తున్నారు. అసలు ఈ సేల్లో వాస్తవానికి ఏ డీల్స్ ఉన్నాయి, ఎన్ని డీల్స్ ఉన్నాయి, వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ కానీ వర్తీ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయి అని చెప్పంటే గుండు సున్నా. ఒక్కదంటే ఒక్క ప్రొడక్ట్ కూడా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ లేదు. ఒక్క ప్రొడక్ట్ మీద కూడా వీళ్ళు ఆఫర్స్ అనేవి తీసుకుని రాలి. ఈ సేల్ మొత్తం కూడా జస్ట్ బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ వాళ్ళకి మార్కెటింగ్ చేయడానికి. రెండు, ఈ యాప్స్ కి అండ్ వెబ్సైట్స్ కి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటికి క్లిక్స్ రావాలి, ఎక్కువ ట్రాఫిక్ జనరేట్ చేసుకుని నెక్స్ట్ వచ్చే బిగ్ బిలియన్ డేస్ కోసం జనాల్ని కొంచెం ఎంగేజింగ్ గా ఉంచడం కోసమే తప్ప రెగ్యులర్ ప్రైస్ కంటే ఈసారి కొంచెం ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి, బెస్ట్ ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక ప్రొడక్ట్ కూడా లేదు. కనీసం పోయిన నెలలో జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్ బెటర్, జూలై మంత్ లో జరిగింది. దాంట్లో కొద్దిగా గొప్ప 1-2 ఫోన్స్ చూపించుకోవడానికి ఉన్నాయి అమెజాన్ లో. ఫ్లిప్కార్ట్ లో ఒక 3-4 ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళ ఆఫర్ తీసుకురాని పక్కకు పెట్టండి. ఈసారి అది కూడా లేదు, రెగ్యులర్ ప్రైస్ పెట్టేశారు. జస్ట్ వెనకాల ఆ టెంప్లెట్స్ చేంజ్ చేశారు అంతే. రెగ్యులర్ గా మనలాంటి వాళ్ళని డైలీ సైట్ కి వెళ్ళి ప్రైస్ ఎంత ఉంది, ఈ రోజు ఏమైనా తగ్గిందా అని చెక్ చేసుకునే వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది సినిమా ఏం లేదని. ఇక్కడ ఫస్ట్ అమెజాన్ లో మొబైల్స్ పరంగా మాట్లాడదాం. నేను మిగతా డీల్స్ అన్ని కూడా నేనేమి చెక్ చేయలేదు, మొబైల్స్ పరంగానే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేశాను. స్క్రాప్ తప్ప ఉపయోగపడే డీల్ ఒక్కటి కూడా లేదు. ఎగ్జాంపుల్ గా కొన్ని చెప్తున్నా, పోయిన జూలైలో మనకి ప్రైమ్ డే సేల్స్ జరిగినాయి కదా, అందులో S23 అల్ట్రా మీకు 70,000 రూపాయలకు వచ్చింది. 85,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అవి పెట్టుకుంటే 80 చిల్లరకే వస్తుంది, కానీ 10,000 దాకా డిఫరెన్స్ ఉంది. అసలు ఏం ఆఫర్ తీసుకొచ్చినట్టు. నెక్స్ట్ S21 FE 25,000 రూపాయలకి అమ్ముతున్నారు. స్నాప్డ్రాగన్ 888 ఎడిషన్ తో వస్తుందని చెప్పని అంటున్నారు. ఆ ఫోన్ పొరపాటును కూడా కొనమాకండి. ఆ 888 ప్రాసెసర్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసేవి అండ్ ఆల్ రౌండర్ ఫోన్స్ ఈ ప్రైస్ లో. రేపు iQOO Z7S Pro వస్తుంది, Moto Edge 50 Fusion ఉంది, Note CE4 ఉంది, Moto Edge 50 ఉంది. చాలా ఫోన్స్ ఉన్నాయి. 1,000-2,000 రూపాయలు తక్కువకి 1,000-2,000 రూపాయలు యాడ్ చేసుకుంటే వచ్చేవి. అండ్ ఇంకా మరి అనకూడదు, 50,000 రూపాయలకి iPhone 13 128GB తీసుకుని వస్తున్నారు. 53,000 రూపాయలకి ఫ్లిప్కార్ట్ లో మీకు 14+ వచ్చేస్తుంది. అది రెగ్యులర్ డేస్ లో కూడా 54కి వస్తుంది. 14+ మీరు కొనుక్కోవాలనుకుంటే. ఇంకా 50,000 రూపాయలకి 14+ వదిలేసి 13 ఎవరు కొంటారని నాకు అర్థం కావట్లేదు. వీటి స్క్రీన్ షాట్స్ కూడా మీకు వేస్తున్నాను. iQOO Z9 Lite 10,500 లాంచ్ చేసిన ప్రైస్ అదే. 33,000కి OnePlus Nord 4 లాంచ్ చేసిన ప్రైస్ అదే. Realme GT 60 31,000 128GB లాంచ్ చేసిన ప్రైస్ అదే. ఇవన్నీ కొంచెం చెప్పుకోవడానికి ఉంటుంది. యాపిల్ ప్రొడక్ట్స్ అంటారా, అసలు ఇంకా అధ్వానం. ₹1 కూడా తగ్గించింది ఏమీ లేదు అమెజాన్ లో. ఇంకా అమెజాన్ లో మొబైల్స్ పరంగా మొత్తం స్క్రాపే తప్ప విషయం ఏమీ లేదు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ దగ్గరికి వద్దాం. ఫ్లిప్కార్ట్ ఫ్లాగ్షిప్ సేల్. దీంట్లో iPhone 15 64,000 రూపాయలకి పెట్టారు. మన సేల్ కూడా 64,000 రూపాయలు పెట్టారు. డిస్కౌంట్ ఏం కనబడట్లేదు. Moto G64 13,000, దీని యాక్చువల్ ప్రైస్ కూడా అదే. Realme P1 5G 15, దీని యాక్చువల్ ప్రైస్ అదే. CMF Phone 1 15, దీని యాక్చువల్ ప్రైస్ అదే. నేను కూడా అదే ప్రైస్ కొన్నా. Poco F6 30,000 రూపాయలు యాక్చువల్ ప్రైస్. Realme P1 Pro, Vivo T3 5G, Poco X6 Neo, Edge 50 Fusion, Edge 50 Pro, S23 FE అన్ని రెగ్యులర్ ప్రైస్ కనబడుతున్నాయి, కానీ తగ్గించి తీసుకొచ్చామని చెప్పని వీళ్ళన్నా స్ట్రైక్ ఆఫ్ చేసేసి రెగ్యులర్ ప్రైస్ ఇది, ఆఫర్ ప్రైస్ ఇది అని చెప్పని వీళ్ళు ఏమైనా మెన్షన్ చేస్తారా? చేయట్లా. అట్లా Poco X6 Pro ఒకటి కనబడిద్ది. పోయినసారి కూడా వీళ్ళదే 23,000 రూపాయలకి తీసుకొచ్చారు. అందులోనూ కార్డ్ ఆఫర్స్ అవి పెట్టుకుంటే ఇవి కూడా. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ నచ్చింది ఆర్ఎల్స్ ఉపయోగపడింది అంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇది ఒక టెక్ ఛానల్. అన్ని ఫోన్స్ యొక్క రివ్యూస్, మొబైల్ ఫోన్స్ అన్ని మన ఛానల్లో నేనే కొన్ని జెన్యూన్ రివ్యూస్ పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 1 lakh మెంబర్స్లో జాయిన్ అవ్వండి. ఇంకా పైకి వెళ్తే ఫోన్స్ ఏం కనపడవు, మొత్తం పేజ్ ఎండ్ అయిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఈ సేల్స్ అన్ని కూడా బోగస్. ఒక్కటి కూడా లెజిట్ గా జెన్యూన్ గా ఆఫర్లు తీసుకొచ్చి మేము సేల్స్ చేస్తున్నామని చెప్పుకోవడానికి లేనే లేదు. నార్మల్ గా అసలు సేల్ అంటే ఏంటి, రెగ్యులర్ డేస్ లో మనం పర్చేస్ చేసేదానికి వ్యత్యాసం కనపడాలి సేల్ లో. అది ఎలా, యాక్చువల్ ప్రైస్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు ఉంటే దాని మీద వీళ్ళు 2,000 రూపాయలు 3,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలకు 8,000 రూపాయలకు తీసుకొని వచ్చి దాని మీద మళ్ళీ ఇంకో 1,000-2,000 బ్యాంక్ ఆఫర్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఏమన్నా వాడితే అప్పుడు ఇంకొక 1,000-1,500 2,000 ఇస్తే అప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ 6,500కో 5,000కో వచ్చింది. ఇప్పుడు మనకి రీజన్ కనపడింది కొనడానికి. 10,000 రూపాయల ఫోన్ 6,500కో 5,000కో వస్తుందా, ఖచ్చితంగా మనం కొనుక్కోవచ్చేమో అని చెప్పండి. ఇక్కడ ఏం డిస్కౌంట్ వీళ్ళు ఇస్తున్నారు, ప్లాట్ఫామ్ డిస్కౌంట్ ఏమైనా వస్తుందా అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో సేల్ కాబట్టి ఫ్లిప్కార్ట్ లో తగ్గించడం, అమెజాన్ లో సేల్ కాబట్టి అమెజాన్ లో తగ్గించడం. ప్లాట్ఫామ్ డిస్కౌంట్ ఏం కనపడట్లా. రెగ్యులర్ డేస్ లో ఏవేవైతే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో అదే క్రెడిట్ కార్డ్స్ మీద సేమ్ డిస్కౌంట్స్ వస్తున్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్స్, ఆ అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూస్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు నేను చెప్పిన ఆ 3 పాయింట్లు కూడా మళ్ళీ బేసిక్ క్రైటీరియా. ఒక సేల్ జరిగేటప్పుడు కావాల్సిన బేసిక్ క్రైటీరియా. మినిమం ఉండాల్సిన ఈ మూడింట్లో ఒక్కటంటే ఒక పాయింట్ కూడా లేనప్పుడు అసలు దీన్ని సేల్ కింద ఎలా కన్సిడర్ చేస్తాం? కంప్లీట్లీ ఇది ఒక బోగస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది, అంతే. కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే, నేను మీకు చెప్పాలనుకుంటాను. మళ్ళీ మీరు ఒకవేళ ఇంట్లో హోమ్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే మేబీ మీరు ఆఫర్లో కొనుక్కొని ఉండొచ్చు, వాటిని నేను కన్సిడర్ చేయట్లేదు. జస్ట్ ఎలక్ట్రానిక్స్, ఫోన్స్ పరంగా మాట్లాడుతున్నా. సో డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. ఈ సేల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు చూపించే యాక్చువల్ ప్రైస్ ఏదో కొంచెం ప్రైస్ పెంచేసి చూపిస్తారు, వాటిని చూసుకొని వీళ్ళు ఏమైనా తగ్గించారేమో అని చెప్పి అనుకొని అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. నిజంగా మీరు సేల్లో పార్టిసిపేట్ చేసి ఈ ఫోన్ కొనాలి అనుకుంటే ఈ సేల్స్ కావు. నెక్స్ట్ దసరాకి బిగ్ బిలియన్ డేస్ అని చెప్పని జరుగుతాయి ఫ్లిప్కార్ట్ లో అండ్ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ సేల్ అని చెప్పని జరిగింది. అప్పుడు మీరు వద్దన్నా కానీ నేనే వీడియోలు పెట్టి ఇదిగో ఇవి డిస్కౌంట్స్ ఉన్నాయి, ఇవి ఫోన్స్ మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పి నేనే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. లేదు అనుకుంటే ఈ మంత్ లో 20,000 ఐఫోన్ కొనాలి, 30,000 ఐఫోన్ కొనాలి, 25,000 ఐఫోన్ కొనాలి, 40,000 డెడికేటెడ్ గా వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ చూసి వాటిలో మీకు తగిన ఫోన్ మీరు కొనుక్కోండి. అంతేగాని ఇప్పుడు హరియప్ అయిపోయి ఏదో డిస్కౌంట్ వచ్చేసిందేమో అని చెప్పి మీరు భ్రమపడి ఈ ఫోన్స్ అయితే ఏమీ పర్చేస్ చేయొద్దు. అవుట్డేటెడ్ ఫోన్స్ ఉంటాయి చూసారా, ఫెయిల్ అయిన ఫోన్స్
ఫోన్స్. ఎగ్జాంపుల్ రియల్మీలో ఈ నార్జో సిరీస్, పీ సిరీస్, ఈ అవుట్డేటెడ్ అండ్ ఫెయిల్డ్ సిరీస్ మొత్తాన్ని ఏదో ఆఫర్ ఇస్తున్నాము లేదా సేల్స్ ఏదో జరుగుతున్నాయి, వీటిలో మీరు కొనుక్కుంటే లాభపడతారు అని చెప్పని వీళ్ళు ఏదో క్రియేట్ చేసేసి స్టాక్ మొత్తాన్ని క్లియర్ చేసుకోవడానికి స్టాక్ క్లియరెన్స్ సేలే తప్ప మనకి బెనిఫిట్ అయ్యే సేల్ అయితే కానే కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫ్రెండ్. జై హింద్.